హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ టు సుమాంజలి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజు బొటిక్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. లైనింగ్ని షిన్ చేసి ఐరన్ చేసుకుని పరుచుకున్న తర్వాత ఫస్ట్ మనం క్రాస్ అనేది మార్క్ చేసుకోవాలండి. క్రాస్ మార్క్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ కింద నడుము దగ్గర 1/2 ఇంచ్ ఖర్చులు వదలాలండి. తర్వాత మనం బ్యాక్ లెంత్, ముందు బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాం. సో బ్యాక్ లెంత్ ఎంతైతే ఉందో అంత దానికి ప్లస్ 1/2 ఇంచ్ కలుపుకొని మనం 1/2 ఇంచ్ వాళ్ళ కింద మెన్షన్ చేసుకుని అక్కడి నుంచి ఆ బ్యాక్ లెంత్ ప్లస్ 1/2 ఇంచ్ పైకి అనేది మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు బ్యాక్ లెంత్ అనేది పర్ఫెక్ట్గా ఉందో చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వెస్ట్ పార్ట్ తీసుకోవాలి. అంటే నడుము కొలత, నడుము చుట్టూ కొలత ఎంత ఉందో దాంట్లో 4th పార్ట్. ఈ కస్టమర్కి అయితే 30 ఉందండి, అంటే నేను 7.5 పెడుతున్నాను. సో 4th పార్ట్ ఎంతైతే ఉందో అది మెన్షన్ చేసుకొని అది మార్క్ చేసుకోవాలండి. ఫస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ అనేది నేను టక్స్ కోసం మార్క్ చేసుకున్నాను. 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలండి. తర్వాత షోల్డర్, నేను ఈ కస్టమర్కి 4.5 పెట్టాను, డీప్ అండి. అందుకని షోల్డర్ అనేది కస్టమర్ యొక్క బాడీని బట్టి బేస్ చేసుకుంటుంది. నా కొలతను ఒక వీడియో చెప్తారు. 4.5 పైన షోల్డర్ పెట్టాను. 5 అనేది ఆర్మ్ హోల్ నేను డీప్ కోసం పెట్టానండి కిందకి. తర్వాత ఆ లైన్స్ మార్క్ చేసుకొని పర్ఫెక్ట్గా కొలుచుకోవాలండి. అది ఎంత ఉందో చూసుకొని నెక్స్ట్ ఆ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం 2 పాయింట్స్ అనేది కొంచెం క్రాస్గా అండి, షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఆర్మ్ హోల్కి కొంచెం క్రాస్కి లైన్ చేసుకొని తర్వాత 1 ఇంచ్ అనేది లోపలికి ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర అక్కడ పెట్టుకొని మార్క్ చేసుకున్న తర్వాత మనకి అప్పర్ చెస్ట్ ఎంత ఉందో కొలుచుకోవాలండి. ఈ కస్టమర్కి అయితే 33 ఉంది, అంటే 8.2 అలా వస్తుంది. సో 33 ఉంది కాబట్టి అది మెన్షన్ చేసుకొని తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉంది అనేది, ఇప్పుడు యాక్చువల్లీ కస్టమర్కి 16 ఉంది, అంటే 8 ప్లస్ 1/2 ఇంచ్ అనేది మనకి పైన షోల్డర్ దగ్గర ఖర్చు కావాలి కాబట్టి అది మెన్షన్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ అనేది మనం ఖర్చులు మెన్షన్ చేసుకుంటాం. తర్వాత ఆ 2 లైన్ అని డ్రా చేసుకోవాలండి. ఆ 2 లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి కింద వెస్ట్ పార్ట్ కింద నెక్స్ట్ టక్స్ కోసం మనం మెన్షన్ చేసుకోవాలి. నీట్గా ఆర్మ్ హోల్ అంతా కొలుచుకున్న తర్వాత నెక్స్ట్ ఆర్మ్ హోల్ చూడండి కరెక్ట్గా 8.5 వచ్చింది కదా. నెక్స్ట్ నేను వెస్ట్కి కింద ఎంత చూసాను, అంటే మీకు టక్స్కి వస్తే మొత్తం వెస్ట్ పార్ట్ ప్లస్ 1 ఇంచ్ కలిపి దాంట్లో ఎంత ఉందో హాఫ్ పార్ట్ తీసుకొని దాన్ని నేను టక్స్ కోసం మెన్షన్ చేసుకున్నానండి. ఒక 4 ఇంచెస్ అనేది పైకి పెట్టుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. తర్వాత బ్యాక్ డీప్, నేను ఇక్కడ బ్యాక్ డీప్ అనేది తీస్తున్నాను కానీ అయితే కటింగ్ అయితే చేయనండి, ఎందుకంటే దీనికి క్యాన్వాస్ వేయాలి. క్యాన్వాస్ బ్లౌజ్కి నేను బ్యాక్ డీప్ మెన్షన్ చేసుకుంటాను కానీ కట్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా స్టిచ్చింగ్ అప్పుడు తీసుకుంటాను క్యాన్వాస్, అప్పుడే దీనికి యాడ్ చేసుకుంటానండి. అది పర్ఫెక్ట్గా మర్జ్ చేసుకుని అలాగే కస్టమరు దీనికి వచ్చేసి కింద నడుము దగ్గర మిడిల్లో లైట్ కరువు లాగా వస్తుందండి, అది పెట్టమన్నారు. సో ఆ మోడల్ పెట్టమన్నారు. సో ఆ మోడల్ కోసం అది కూడా మెన్షన్ చేసుకుంటాను చూడండి. దీంట్లో ఖచ్చితంగా ఈ బ్లౌజు ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేస్తాను చూడండి. యూట్యూబ్ మొత్తంలో మీరు ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి, నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను, నాకైతే కనిపించలేదు, మీరు చెక్ చేయండి. ఈ మెథడ్ అయితే లేదు. సో పర్ఫెక్ట్ అసలు బొటిక్లో ఎలా కట్ చేస్తారో, బొటిక్లో కూడా స్ట్రైట్ కట్ చేస్తారేమో, ఒక్కొక్కరి మెథడ్ ఒక్కొక్కటి. నా మెథడ్ ఇదండి, చూడండి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో డిఫరెంట్ మెథడ్ కూడా కొంచెం ట్రై చేయండి. మెథడ్ కూడా కటింగ్ మెథడ్ డిఫరెంట్గా ఉంటుందండి. బట్ స్టిచ్చింగ్ అందరూ సేమే అనుకోండి, బట్ ఎవరి కటింగ్ స్టైల్ వాళ్ళది, నా కటింగ్ స్టైల్ నాది. కానీ ఖచ్చితంగా ఇది డిఫరెంట్ కటింగ్ స్టైలు. బ్యాక్ పార్ట్ అంతా నార్మలే, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా క్లియర్గా చూడండి. 100% మీకైతే ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది, ఏంటి డిఫరెంట్ అన్ని కటింగ్కి ఈ ప్రిన్సెస్ కటింగ్కి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అది ఎలా కట్ చేస్తాను చూడండి. తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ డీప్ అనేది ఎంత కావాలో తీసేసుకొని ఆర్మ్ హోల్ గీసేసుకుంటానండి. అంతకుముందు అయితే నేను రౌండ్ స్కేల్తో గీసేదాన్ని, కానీ ఇప్పుడైతే చేత్తోనే గీసేస్తానండి. అంటే కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ అయిపోయింది కాబట్టి. అంతకుముందు అయితే స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేను కూడా ఆర్మ్ హోల్ స్కేలే వాడేదాన్ని, ఇప్పుడైతే లేదండి. అక్కడి నుంచి కింద రెస్ట్ దగ్గర నేను టక్ పాయింట్ నుంచి కొంచెం క్రాస్ తీసుకున్నానండి, ఎందుకంటే మనకి నడుము ఎప్పుడు క్రాస్గా ఉంటుంది, స్ట్రైట్గా ఎవరికి ఉంటుంది కాబట్టి ఆ సిట్టింగ్ అనేది కూర్చోడానికి అలా తీసుకుంటాను. తర్వాత మనకి వీల్ మార్కర్తో కరెక్ట్గా డ్రా చేసుకుంటే మనం స్టిచ్చింగ్ టైంలో కొంచెం ఈజీగా అయిపోద్దండి ప్రాసెస్, ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి అంటే మళ్ళీ మెజర్మెంట్ చూసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి, బట్ ఈజీ ఉంటుంది, లైన్ ఉంటుంది కాబట్టి. సో బ్యాక్ పార్ట్ అంతా నీట్గా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను, ఫినిషింగ్ ఎలా ఉంటుంది అని, కటింగ్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ అనేది ఫ్రంట్ పార్ట్ అండి. ఇక్కడ బ్యాక్ హ్యాండ్స్ సేమ్ అన్ని బ్లౌజెస్ లాగే, కానీ ఫ్రంట్ పార్ట్ మాత్రం
బాగా చూడండి. ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ 100% చూసిన అందరూ డిఫరెంట్గానే ఫీల్ అవుతారు. సో నాకు తెలిసి నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. సో ఈ మెథడ్ అయితే ఎవరు పెట్టలేదు, నేను ఇంతవరకు చూడలేదు. మీకు కొంచెం డిఫరెంట్గా బాగా అనిపిస్తుంది కూడా, కానీ కొంచెం టఫ్ అయిన మెథడే, కానీ చూడడానికి లుక్ ఉండే మెథడ్ అదేనండి. సో అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ముందు హ్యాండ్స్ తీసుకుంటాను. బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుంటానండి. ఎందుకంటే హ్యాండ్స్కి మనకి ఇక్కడ ఎక్స్ట్రా పీసెస్ అన్నీ వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్గా ఫ్రంట్ తీస్తే హ్యాండ్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. హ్యాండ్ కూడా చాలా ఈజియెస్ట్ మెథడ్ అండి నాది. హ్యాండ్ మాత్రం చాలా ఈజియెస్ట్ మెథడ్. ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది. ఖచ్చితంగా వీడియో చూసి ఫాలో అయ్యి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఈజీగా వస్తుంది హ్యాండ్. అసలు కటింగ్ రాదన్న కూడా వస్తుంది. కింద ఫస్ట్ మనం క్రాస్ ఎంత ఉందో మనం హ్యాండ్ పరుచుకున్న తర్వాత మనకి ఎంత అనేది కావాలి చూసుకొని, అంటే లెంత్ ఎంత ఉంది, మనకి హామ్ హోల్ కొలత ఎంత ఉంది, దాన్ని బట్టి మెజర్ చూసుకొని తర్వాత కింద క్రాస్ అనేది తీసేసేయాలండి. క్రాస్ ఉంటే మళ్ళీ ఫినిషింగ్ బాగుండదు. తర్వాత 1/2 ఇంచ్ అనేది ఖర్చులకి, అంటే లైనింగ్ బ్లౌజ్కి అయితే నేను 1/2 ఇంచ్ పెడతానండి. లైనింగ్ లేకపోతే మాత్రం 1 ఇంచ్ పెడతాను. 3/4 ఇంచ్ 1 ఇంచ్ పెట్టుకోవచ్చు లైనింగ్ లేకపోతే. సో లైనింగ్ ఉంటే 1/2 ఇంచ్. తర్వాత 1/2 ఇంచ్ కింద పెట్టిన తర్వాత ఆర్మ్ హోల్ లెంత్ ఎంత ఉందో, హ్యాండ్ లెంత్ ఎంత అది పైన మెజర్ చేసుకొని కింద డౌన్ వచ్చి నేను 3 మెన్షన్ చేస్తున్నానండి. సో 2.25 నుంచి 3.5 దాకా పెట్టుకోవచ్చు కస్టమర్ బాడీని బేస్ చేసుకొని. సో ఇక్కడ నేను 3 పెట్టాను. పైన హ్యాండ్ లెంత్ ప్లస్ 1/2 ఇంచ్, కింద డౌన్ వచ్చి 3 పెట్టాను. పైనుంచి ఈ కస్టమర్కి 16 కదండి ఆర్మ్ హోల్, అంటే 8 దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ 2 ఇంచెస్ అనేది ఖర్చుకు వదిలేసాము. కింద వచ్చేసి హ్యాండ్ లూజు ప్లస్ దాని మళ్ళీ 2 ఇంచెస్ ఖర్చుకు తీసుకొని కొంచెం క్రాస్గా అక్కడ మార్క్ చేసుకుంటానండి. ఆ లైన్స్ అనేది డ్రా చేసేస్తాను. కింద నుంచి మనకి హ్యాండ్ లూజ్ నుంచి పైన ఆర్మ్ హోల్ మెజర్మెంట్ దాకా అలాగే ఖర్చు లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ మెథడ్ చూడండి. నేను ఫస్ట్ 2 ఇంచెస్ ఒక చిన్న మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి ఆర్మ్ హోల్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అది స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడండి 1 ఇంచ్ ఇంకోటి పెడతారు అక్కడే స్టార్టింగ్ నుంచి 1 ఇంచ్. ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి 2 ఇంచ్ దగ్గరికి చిన్నగా 2 పాయింట్స్ డౌన్ పెడతాను. అలాగే కొంచెం దూరం ప్లస్ 1 ఇంచ్ అట్లా వదిలేసేసి 1.5 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి లోపల స్లైడ్ లాగా హ్యాండ్తో తిప్పేస్తానండి. ఎలాంటి కరు స్కేల్ అవి ఏం యూస్ చేయను. నెక్స్ట్ వచ్చేసి మనకి వీల్ మార్కర్, నేను ప్రతి దగ్గర వీల్ మార్క్స్ యూస్ చేస్తాను ఈజీగా ఉంటుందని. సో వీల్ మార్కర్తో కింద మనము ఖర్చు ఫోల్డ్ చేస్తాం కదా హ్యాండ్ కింద అక్కడ, అలాగే సైడ్ ఖర్చు దగ్గర మనం మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుందండి. సో ఇప్పుడు ఎలా కట్ చేస్తాను, పైనుంచి కొంచెం లైట్ లాగా స్లైడ్ లాగా తిరిగిపోతుంది. ఎక్కువ అసలు స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో దీనికి హ్యాండ్కి అస్సలు చాలామంది చాలా మెథడ్స్ ఉపయోగిస్తారు. సో ఎవరి మెథడ్ వాళ్ళది, ఎవరి మెథడ్ అన్ని కరెక్ట్ కాదని చెప్పను. కాకపోతే ఈజీగా పర్ఫెక్ట్గా హ్యాండ్ కూర్చునేలాగా అట్ ద సేమ్ టైము ఎవరికైనా ఈజీగా ఉండేలాగా చెప్తున్నానండి. ఊరికే హ్యాండ్తో అలా స్లైడ్ లాగా తిప్పితే సరిపోతుంది. చూడండి ఎలా వచ్చింది హ్యాండ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే అక్కడ మనకి టక్స్ పెట్టేసుకుంటాం కదా మెజర్మెంట్స్ కుట్టే దగ్గర, ఖర్చుల దగ్గర, ఆడ పైన టక్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి 1 ఇంచ్ దగ్గర ఉంది కదా ఒకటి, అక్కడికి ఆర్మ్ హోల్ మిడిల్ దగ్గర నుంచి అదే ఖర్చుల దగ్గర నుంచి 1 ఇంచ్ కాడికి ఒక ఫోల్డ్ చేసుకుంటే ఒక చిన్న లైన్లా డ్రా పడుతుంది. అక్కడ ఒక 1/2 ఇంచ్, అంటే నేను అక్కడ 1 ఇంచ్ తీసుకున్నాను కదా బ్యాక్కి, ఇక్కడ 1/2 ఇంచ్ దాంట్లో సగం అనమాట తీసుకొని ఇది కూడా చిన్న స్లైడ్ లాగా హ్యాండ్స్తోనే డాట్స్ వేసుకున్నాను. అంతకుముందు రౌండ్ స్కేల్ యూస్ చేసేదాన్ని, ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్గా హ్యాండ్తోనే చిన్న డాట్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది. సో నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా అయిపోయింది హ్యాండ్ చాలా ఈజీ అండి. అక్కడ టక్ పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ అయితే వేరియేషన్ అయితే తెలుస్తుంది. హ్యాండ్ పర్ఫెక్ట్గా పొడవు కరెక్ట్గా వచ్చినది చూసుకుంటే హ్యాండ్ అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. యాక్చువల్లీ ఈ మెథడ్ అయితే కొంచెం అలవాటు పడడానికి టైం పడుతుంది. బట్ చాలా ఈజీ మెథడే అలవాటు పడిన తర్వాత, కానీ చాలా పర్ఫెక్ట్ మెథడ్. ఎవరికైనా ఎంత బాడీ సైజ్కైనా ఈజీగా ఏం ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు. ముందు నేను ఇది బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ కొంచెం అంటే క్రాస్ ఉంది అది తీసేసి, నెక్స్ట్ అంటే బ్యాక్ ఓపెన్ అయితే ఒకలా ఉంటుంది, ఫ్రంట్ ఓపెన్ అయితే ఒకలా ఉంటుంది. అంటే కొంచెం 2 ఇంచెస్ అనేది ముందు 2 పాయింట్స్ అనేది ముందు మనం మెజర్ చేసుకోవాలి.
ఒక క్రాస్ తీసేసి 2 పాయింట్స్ మెజర్ చేసుకుని లైన్ డ్రా చేసుకున్నాను. ఎందుకంటే ఆ 2 పాయింట్స్ దగ్గర మనం ముందు క్రాస్ తీసాం కదా, అక్కడ కట్ చేసుకుంటాం. ఎందుకంటే మనకి హుక్స్ పట్టి కాజపట్టి లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు నేను చూడండి బ్యాక్ పార్ట్ని యాస్టీజ్ అలా పరుచుకోవాలి. అలా పరుచుకున్న తర్వాత సో చాలామంది బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని మధ్యలో కొంచెం మనకి షేప్ వస్తుంది కదా, అక్కడ కట్ చేసుకుంటారు. నేను అలా కట్ చేయనండి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అంటే బాడీ చెస్ట్ సైజ్ ఎక్కువ ఉంటే 1.5 ఇంచ్ పెట్టుకుంటాను. లేకపోతే చెస్ట్ సైజ్ తక్కువ ఉంటే 1 ఇంచ్. సో చెస్ట్ సైజ్ బేస్ చేసుకొని 1 ఇంచ్ 1.5 ఇంచ్ అనేది పెట్టుకుంటాం. 1 ఇంచ్ 1 ఇంచ్ 2 పాయింట్స్ 1.5 ఇంచ్ అనేది బేస్ ఆన్ చెస్ట్ సైజ్ అండి. అక్కడ దీనికైతే 1 ఇంచ్ పెట్టాను. 1 ఇంచ్ డౌన్ కింద పెట్టుకున్నాను. తర్వాత మనకి ఊక్స్ పెట్టి కాజపట్టి టక్స్ పెట్టాను కదా, అక్కడి నుంచి 3.5 పెట్టాను. 3.5 పెట్టిన తర్వాత పైనుంచి మనకి చెస్ట్ పాయింట్కి ఎంత ఉందో ప్లస్ హాఫ్ ఇంచ్ మెయిన్ షోల్డర్ ఖర్చు కదా, అది కలుపుకొని చెస్ట్ పాయింట్ కిందకి ఒక లైన్ డ్రా చేశాను అనమాట. పైనుంచి చెస్ట్ పాయింట్ ప్లస్ హాఫ్ ఇంచ్ సో కలుపుకొని సైడ్ అలాగే మనకి ఊక్స్ పెట్టి కాజపట్టి మెజర్మెంట్ వదిలేసేసి 4 ఇంచెస్ పెట్టాను ఈ కస్టమర్కి. సో అక్కడ మెన్షన్ చేసుకుని ఇప్పుడు ఈ 2 లైన్లు డ్రా చేసుకుంటున్నానండి. ఈ 2 లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఆ లైన్లో ఎంత ఉందో కొలుచుకుంటున్నాను. అది నీట్గా అక్కడ డ్రా చేసుకొని అక్కడి నుంచి తర్వాత ఒక లైను ఆర్మ్ హోల్లోకి మన చంకలోకి ఒక లైన్ డ్రా చేసుకుంటాను క్రాస్గా. చూడండి అక్కడి నుంచి చిన్నగా ఒక లైట్ కర్వ్ షేప్లో చిన్నగా ఒక షేప్ అనేది తీసుకుంటాను. సో అది రౌండ్ కోసం దానికి మెజర్మెంట్ లేదు, జస్ట్ మరీ పెద్దగా ఉండి మరీ చిన్నగా ఉండ మనకి షేప్ తెలిసేలాగా రౌండ్ షేప్ అక్కడ లైట్ కర్వ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వీల్ మార్కర్స్తో ఆ పై నుంచి కర్వ్ లైన్ కాడి నుంచి మన ఆమ్ హోల్ నుంచి కర్వ్ లైన్ అట్ ద ఎగ్జాక్ట్గా కిందకి మనం డ్రా చేసుకున్నాం అక్కడ ఒక లైన్. అలాగే మనకి మిడిల్ చెస్ట్ పాయింట్ పెట్టుకున్నాం కదా, చెస్ట్ పాయింట్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడికి ఒక మార్క్ అనేది నీట్గా గీసేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఈ లైన్ 2 పర్ఫెక్ట్గా గీసేసుకోవాలండి. ఇప్పుడు అలాగే మనకి ఉక్స్ పట్టి కాజపట్టి నుంచి కిందకి క్రాస్గా చూడండి ఎలా వస్తుందో, ముందు లోపలికి కరువులాగా వస్తుంది కింద క్రాస్గా గీసుకున్న తర్వాత చూడండి ఎలా కట్ చేసుకుంటున్నాను. కొంచెం డిఫరెంట్ మెథడ్ అండి, కావాలంటే మీరు యూట్యూబ్ మొత్తం అయితే ఈ మెథడ్ నాకైతే కనిపించలేదు. సో ఎలా ఉందో ఎగ్జాక్ట్గా పై పార్ట్ అంతా ఎక్కడ దాకా చూడండి ఎలా కట్ చేస్తాను. నీట్గా పైన షోల్డర్ పార్ట్ కింద క్రాస్ ఉంది కదా, మనం 3.5 పెట్టే కదా అక్కడ దాకా, ఇక్కడ ఆర్మ్ హోల్ మనం ఎక్కడ దాకా డ్రా చేసుకున్నాం అక్కడ కొంచెం ముందు వరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మెయిన్ ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ తీసేస్తాను. నీట్గా అక్కడ టక్స్ అంటే మనకి ఇక్కడ షోల్డర్ కూడా కొలుచుకోవాలి. షోల్డర్ ఎంత ఉందో అలా పెట్టుకున్నాం కదా షోల్డర్ పార్ట్. సో అది తీసేసుకున్న తర్వాత చూసుకొని ఇప్పుడు చూడండి నీట్గా నేను కింద నుంచి ఎలా పెట్టానో అలా వీల్ మార్క్ చేశాను కదా, అలాగే ఎగ్జాక్ట్గా నీట్గా ఫ్రంట్ పార్ట్ తీసేసానండి. ఇప్పుడైతే మధ్యలో పెట్టాం కదా మనకి చెస్ట్ పార్ట్ అక్కడ ఒక మార్క్ పెట్టేసుకున్నాను. సో అయిపోయింది. ఇప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజపట్టి దగ్గర క్రాస్ తీసాం కదా, ఆ క్రాస్ లైన్ నీట్గా క్రాస్ లైన్ తీసేసి మనకి ఉక్స్ పట్టి కాజపట్టి ఎలాగో లైన్ డ్రా చేసుకున్నాం కదా 2 ఇంచెస్. చూడండి ఇది ఫ్రంట్ అయిపోయింది. సో ఫ్రంట్లో ఒక పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ అందరూ ఒకేగా తీసేసుకొని మళ్ళీ సెకండ్ పార్ట్ ఇప్పుడు ఆ ఫ్రంట్ మనం తీసుకున్న పార్ట్ని పరుచుకొని ఎగ్జాక్ట్గా ఆ కర్వ్ షేప్ ఎలా ఉందో అలా గీసుకొని మిడిల్ చెస్ట్ పాయింట్ని అలా డ్రా చేసుకోవాలి. అంటే చెస్ట్ పాయింట్ దగ్గర ఒక లైన్ చిన్న డ్రా ఇప్పుడు నేను ఎలా గీసానో అలా డ్రా చేసుకొని ఇప్పుడు చెస్ట్ సైజ్ బేస్ వేసుకొని 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అక్కడ గ్యాప్ తీసుకొని పైకి ఒక 1.5 ఇంచ్ స్ట్రైట్ వేసుకొని అక్కడి నుంచి లైట్ ఎస్ పైనుంచి స్లైట్ ఎస్ ఒక చిన్న ఎస్ లాగా మనకి చెస్ట్ షేప్ అక్కడ తెలియాలండి. అది దానికి ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకుంటాం, 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అట్లా పెట్టుకుంటాము చెస్ట్ని వేసేసుకొని. సో అలాగే మన ఇక్కడ ఇది ఎంత ఉందో కొలుచుకున్నాం కదా ఆల్రెడీ కట్ చేసిన పార్ట్ అదే సైజు అదే ఇక్కడ ఎంత ఉందో అంతే ఈ కరువుగా ఉండాలి. మనకి సెకండ్ పార్ట్కి చెస్ట్ ఉంది ఆ కరువు దాన్ని తీసుకొని అక్కడికి మనం ఒక మార్క్ పెట్టేసుకొని అక్కడి నుంచి కింద మనకి ఒరిజినల్ 7.5 ఉంది కదా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సేమ్ ఇక్కడ కొలుచుకున్న తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా అది ఎంత ఉందో అటు సైడ్ ఎంత ఉందో టక్స్ కానీ ఇటు సైడ్ కూడా అంతే పెట్టుకొని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీన్ని తీసేసి ఇప్పుడు పర్ఫెక్ట్ ఇప్పుడు మీకు బాగా ఉంది. అక్కడి నుంచి నేను ఆల్రెడీ రౌండ్ తీసేసాను కదా, ఇప్పుడు నీట్గా ఎలా అయితే మనం ఆ లైన్ అది డ్రా చేసుకున్నామో ఇక్కడ 2 ఇంచ్ అండి గ్యాప్. సో ఆ రౌండ్ అది లైట్గా స్లైడ్గా తిరిగింది కదా 2 ఇంచ్ పెట్టుకున్నాను ఈ కస్టమర్కి. సో చెస్ట్ ఎక్కువ ఉంటే 2.5 పెట్టుకుంటే ఇంకా లుక్ ఉంటుంది. సో ఈ కస్టమర్ చెస్ట్ తక్కువ, సో 30 అంటే లో చెస్ట్ తక్కువే కదండి, సో నడుము కొలత అందుకనేసి అది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు మెయిన్ ఇక్కడ దాకా కొంచెం ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు బాగా గమనించండి, కొంచెం కిందకి కట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఉంది కదా, సో ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను కదా, ఫస్ట్ ఆ ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఎక్కిస్తున్నానండి. 1/2 ఇంచ్ పైకి ఎక్కించా. దీని మీదకి ఇప్పుడు ఇంకో ఫ్రంట్ సెకండ్ పార్ట్ మీద ఎక్కించి 1/2 ఇంచ్ పైకి ఎక్కించి చెస్ట్ పాయింట్ దగ్గర ఒక పిన్, పైన ఒక పిన్ పెట్టుకున్నాను. సో ఈ 2 పిన్లు పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు చెస్ట్ పార్ట్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ని యాస్టీజ్ ఫ్రంట్ ఎలా ఉందో సో అదంతా మనకి డిస్టర్బెన్స్ లేకుండా కట్ చేసేసుకోవాలి. సో కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను లైనింగ్ అది వేస్ట్ అవ్వకూడదని అలా పరుచుకుంటున్నాను. సో ఎట్లా ఉందో సో మనకి మిడిల్ ఉంది కదా ఆర్మ్ హోల్ దగ్గర, అవి 2 టచ్ అవ్వాలి. సో అట్ ద సేమ్ టైము మనకి కింద వెస్ట్ పార్ట్ ఎంత ఉందో ఒక సైడ్ 2 ఇంచెస్ 2 పాయింట్స్ అనేది ఉక్స్ పట్టి కాజా పట్టికి, తర్వాత 1/2 ఇంచ్ అనేది ఇక్కడ ఫోల్డింగ్కి, 1/2 ఇంచ్ అక్కడ ఫోల్డింగ్ తీసేసి మిగిలిన ఫస్ట్ పార్ట్లో మిగిలిన కొలత ఎంత ఉందో ఆ కొలత నుంచి ఇక్కడ 1/2 ఇంచ్ నుంచి మనకి ఒరిజినల్ 7.5 వచ్చేయాలి కదా, ఆ 7.5కి రిమైనింగ్ పార్ట్లో వచ్చేసేయాలి. అంటే బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ అలా వచ్చేసేయాలి. చెస్ట్ మాత్రం ఆ పైన 2 లైన్ టచ్ అవ్వాలి. చూడండి, పైన అక్కడ ఆర్మ్ హోల్ టచ్ అవుతుంది కదా, ఇక్కడ టచ్ అవ్వాలి. ఇక్కడ మనకి ఆల్రెడీ కింద ఒక లైన్ డ్రా చేసుకున్నాం. అంటే ఇది వచ్చేసి మనకి ఒక పార్ట్లో 7 ఉంది, అక్కడ 7 డ్రా చేసుకున్నాము. ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలా ఉంటుంది, అందుకే నేను మెజర్మెంట్ చెప్పట్లేదు. సో అది క్రాస్గా ఉంటుంది. క్రాస్గా ఉంటేనే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద క్రాస్గా పెడతాం. సో ఈ లైన్ ఆ లైన్ మనం టచ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైము మనకి మెజర్మెంట్ సరిపోవాలి. బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ ఎంత ఉందో వెస్ట్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కూడా అంతే రావాలి. సో ఇప్పుడు 2 పాయింట్స్ ఉక్స్ పట్టి కాజా పట్టికి 1/2 ఇంచ్ లోపలికి ఒక సైడ్, ఇంకో సైడ్ 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ పార్ట్ నుంచి మనకి ఖర్చు కొలతకి మొత్తం కలిపి బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ అంతే రావాలి. సో చూడండి, క్రాస్గా వస్తుంది చూడడానికేమో, కాకపోతే సిట్టింగ్ అనేది సూపర్గా ఉంటుంది. నీట్గా అక్కడి నుంచి అలా క్రాస్గా చూడండి ఎలా ఉంటుందో. కటింగ్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, బ్యాక్ నేను పరుచుకున్నప్పుడు ఫ్రంట్ మీద క్రాస్ తిరిగి చూడండి. సో అలా క్రాస్ తిరిగి ఉండాలి. ఈ అమ్మాయికి తక్కువ చెస్ట్ ఉంది కాబట్టి తక్కువ క్రాస్ ఉంది, ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా క్రాస్ కనిపిస్తుంది. తర్వాత ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా ఖర్చు దగ్గర, మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ కరెక్ట్గా కొలుచుకొని సో అక్కడ అనేది మార్క్ పెట్టేసుకొని సో అక్కడి నుంచి అది వచ్చేసి మన ఖర్చులోకి వెళ్ళిపోతుంది. సో ఖర్చు పార్ట్ 2 ఇంచెస్ అలాగే ఉంటుంది కదా, సో అది కూడా అలాగే కలిపేసుకోవాలి. కొంచెం 1-2 సార్లు చేస్తే మెథడ్ ఈజీయే, కాకపోతే నాకైతే యూట్యూబ్లో కనిపించలేదు. మేబీ చాలామంది ఇదే మెథడ్లో కట్ చేయొచ్చు, కానీ పర్టికులర్గా బొటిక్ అనేది బొటిక్లో కటింగ్ ఇలాగే ఉంటుంది పర్ఫెక్ట్ కటింగ్ అంటే. సో స్ట్రైట్ కూడా కింద స్ట్రైట్ ఉంటుంది, మధ్యలో క్రాస్ ఉంటేనే బాగుంటుంది. చూడండి ఎలా కట్ చేశాను. మధ్యలో మనం స్టిచ్ చేసినప్పుడు మధ్యలో ఒక కరువులా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నీట్గా ఆర్మ్ హోల్ ఆ పిన్స్ అయితే తీయకూడదండి, నేను చెప్పేదాకా ఆ పిన్స్ చూడండి, ఆ పిన్స్ అలాగే ఉండాలి. నీట్గా కట్ చేసుకుంటే మీకు అయిపోతుంది కదా. చూడండి, ఇప్పుడు అయిపోయిన తర్వాత పిన్స్ అలాగే ఉండాలి. ఈ ఎక్స్ట్రా ఉంది కదా, నీట్గా అది కూడా కట్ చేసుకోవాలి. మనకు అది కటింగ్ అయిపోయిన తర్వాత ఆ పిన్స్ ఏం చేయాలి నేను చూపిస్తాను. ఇంకా మనకి ఆర్మ్ హోల్ అనేది లోతు ఇంకా తీసుకోలేదు కదా, ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ లోతు తీసుకుంటాము. ఈ పిన్స్ అలాగే ఉంచి నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా రావాలండి. ఆ క్రాస్ కనిపించాలి, బట్ క్రాస్ అంటే సిట్టింగ్ అనేది రెండింటికి సెట్ అయిపోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, చూడండి ఆ టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు అక్కడ కూడా ఇప్పుడు చూడండి నేను ఆర్మ్ హోల్ లోతు తీస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో మన ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి కదా, ఒక 2-3 పాయింట్స్. అంటే ఎంత లోతు అనేది బాగా ఫిట్ సెట్టింగ్ బాగుంటుంది కస్టమర్కి, దాన్ని బేస్ వేసుకొని తీసుకుంటాం కదా. కొంచెం నీట్గా ఆర్మ్ హోల్ లోతు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ కొలుచుకోవాలి. ఇది మెయిన్, ఎందుకంటే ఆర్మ్ హోల్ ఖచ్చితంగా ఇది ఎక్కువ ఉంటుంది. సో కంపేర్ టు యాక్చువల్లీ మనకి 8.5 రావాలి, ఎందుకంటే 8 అనేది ఒరిజినల్ అంటే 16 కాబట్టి. సో 1/2 ఇంచ్ అనేది పైన షోల్డర్కి ఆ కొంచెం వస్తుంది ఎక్స్ట్రా, ఆ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఆ కొంచెం ఎక్స్ట్రా వచ్చిన దాన్ని సో 2 పార్ట్స్కి ఈ పార్ట్కి కొంచెం 1 or 2 పాయింట్స్ మైనర్ అండి, ఎక్కువ తీసేయకూడదు. పర్ఫెక్ట్ కొలత రావాలి కదా, అది కట్ చేసుకోవాలి. తర్వాత అలాగే ఆ పార్ట్కి కూడా చూడ్డానికి పర్ఫెక్ట్. ఆ సెకండ్ పార్ట్ చూడండి, మీరు మీ చెస్ట్ సైజు ఎలా ఉందో అలా కనిపిస్తుంది. అంటే చెస్ట్ సైజ్ లుక్ ఎలా ఉందో అలా కనిపిస్తుంది. చూడండి అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ చూడండి. సో హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ చూడండి మీకు ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇది మనకి వీళ్ళు ఇదేమన్నారు ప్యాడ్స్ వేయమన్నారు, ప్యాడెడ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఫ్రంట్ 2 పీసెస్ కావాలి. సో ఇది యాక్చువల్లీ
ఇటు సైడ్ 2 పీసెస్, 2 పీసెస్ కట్ చేసుకున్నాం కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, మళ్ళీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 పీసెస్ ఎక్స్ట్రా కావాలి. ఇప్పుడు అలాగే పెట్టేసుకొని, ఇంకోటి అండి, ఇది లైనింగ్ దగ్గర నేను స్ట్రైట్గానే పెట్టుకుంటాను. సెకండ్ పార్ట్ ఫ్రంట్, సెకండ్ పార్ట్ గుర్తుపెట్టుకోండి. కానీ ఒరిజినల్కి వచ్చేసరికి నేను క్రాస్గా పెడతాను, ఎందుకంటే అప్పుడే షేప్ లుక్ తెలుస్తుంది. క్రాస్గా పెట్టాలనే రూల్ ఏం లేదండి, స్ట్రైట్గా పెట్టుకున్నా బాగానే ఉంటుంది. కానీ కొంచెం క్రాస్ పెట్టుకుంటే చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కొంచెం చూడడానికి బాగుంటుంది, అంతే, ఇంకేం లేదు. క్రాసే పెట్టాలని రూల్ ఏం లేదు. స్ట్రైట్ పెట్టుకున్న ప్రిన్సెస్ కట్ ఎప్పుడైనా చెస్ట్ అరిగినట్టే ఉంటుంది కాబట్టి, చెస్ట్ లుక్ అలాగే ఉంటుంది కాబట్టి ఆ లుక్కే వస్తుంది. కొంచెం చెస్ట్ ఉండే వాళ్ళకి మాత్రం క్రాస్ లుక్ పెట్టుకుంటే కొంచెం లుక్ వస్తుంది. క్రాస్ అంటే హెవీ కాదు, జస్ట్ లైట్ క్రాస్గా చూడండి. నీట్గా మనకి అంతకుముందు మనకి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాస్టీజ్ సెకండ్ పీస్ కూడా కట్ చేసేస్తున్నాను. ఇది ఎందుకంటే మనం ముందు ప్యాడ్ వేస్తున్నాం కాబట్టి అలా వేసుకుంటేనే, డబల్ వేసుకుంటేనే లోపలికి ప్యాడ్స్ వెళ్తాయి కాబట్టి బాగుంటుంది అనమాట. సో ఫ్రంట్ పార్ట్ నీట్గా చూసారు కదా, 1-2 సార్లు వీడియో చూస్తే మీరు ఈజీ కట్ చేసుకోవచ్చు. ఈ మెథడ్ అసలు యాక్చువల్లీ నేనైతే చూడలేదు, మేబీ ఉండొచ్చు కూడా, నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కనిపించలేదు. చాలా వీడియోస్ అయితే చూశాను, అంటే ఈ మెథడ్ ఏమన్నా ఉంటే నేను వీడియో పెట్టకూడదులే అనుకుని, ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి కదా అన్నట్టు. ఈ మెథడ్ లేదు కాబట్టి నేను దీనికోసం వీడియో చేశాను. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలనుకుంటే మాత్రం మళ్ళీ అడగండి, వీడియో పెడతాను. అలాగే నేను టైలరింగ్ క్లాసెస్ కూడా నేర్పించాలి అనుకుంటున్నాను, టైలరింగ్ క్లాసెస్, బ్యూటిషియన్ క్లాసెస్ అవి. సో అందరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేర్పిస్తాను, ఆన్లైన్ కూడా. సో అది కొంచెం చూడండి, నేను దాని గురించి కూడా ఆఫర్లు పెడుతున్నాను. ఆఫర్లు అయితే ఖచ్చితంగా ఉపయోగించుకోండి. చూడండి అది ఎలా ఉందో, నా కటింగ్ స్టైల్ అయితే ఇలాగే ఉంటుందండి. నాకైతే జెంట్స్ లాగా కట్ చేయాలి, జెంట్స్ లాగా కుట్టాలి, అంటే కంప్లీట్ బొటిక్ వర్క్ నేర్చుకోవాలి, అలాగే నేర్చుకున్నాను. సో ఇంకా నా కటింగ్లో స్టిచ్చింగ్లో ఏమైనా బెటర్ ఇంకా అవ్వాలేమో చూడండి, మీరు సజెషన్ చేస్తే మాత్రం నేను పెంచుకుంటాను, మార్చుకుంటాను ఖచ్చితంగా. అలాగే చూడండి ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుందండి, కింద క్రాస్గా ఉంటుంది, కాంట గమనించండి. సో కటింగ్ అయిపోయిందండి. అలాగే మన దగ్గర చాలా మంచి ఆఫర్ నడుస్తుంది, ఈ ఆఫర్ అందరూ ఉపయోగించుకోండి. మీరు ఎంతకైతే స్టిచ్ చేయించుకుంటారో అంత వాల్యుబుల్ గిఫ్ట్ కూపన్ ఉంటుంది, డబల్ అమౌంట్ ఆఫ్ గిఫ్ట్ ఉంటుంది. ప్రతి 100 మందిలో ఒకరికి ఖచ్చితంగా గిఫ్ట్ వస్తుంది. ప్లీజ్ ఈ ఆఫర్ ఉపయోగించుకోండి. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ కస్టమర్స్ అందరికీ అండి. మీరు ఎక్కడి నుంచి నాకు ఇండియా మొత్తంలో అండి, ఇండియాలో ఎక్కడి నుంచి నాకు కొరియర్ పెట్టినా నా సైడ్ నుంచి మీకు కొరియర్ ఛార్జెస్ ఫ్రీ అండి. మీరు శాంపుల్ ఇవ్వండి, నేను స్టిచ్ చేసి పంపిస్తాను. మీరు చూడండి, మీకు నచ్చితేనే సెకండ్ ఆర్డర్ ఇవ్వండి. సో మీరు కొలతలు ఇచ్చిన ప్రకారం మీరు కొలతలు ఎలా ఇస్తారో యాస్టీస్ అలా కుట్టిస్తాను. 100% జెన్యున్గా మీకు ఇవ్వగలను, నా నమ్మకం నాకు ఉందండి. నా సైడ్ జెన్యున్గా ఉంటాను. నాకు ఆర్డర్ ఇస్తే నేను ఖచ్చితంగా మీకు మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు నేను స్టిచ్ చేసి ఇవ్వగలను. సో అలాగే ఈ ఆఫర్ మాత్రం ఖచ్చితంగా ఉపయోగించుంటారు అనుకుంటాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్స్ ఇవ్వట్లేదు. సో మీరు ఇచ్చే లైక్స్ నాకు ఖచ్చితంగా బూస్టింగ్లా ఉంటాయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నా ఛానల్ కూడా మూవ్ అవ్వాలి కదా, అందరికీ తెలియాలి కదా ఇంత మంచి ఆఫర్ ఉందని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆఫర్ మాత్రం అందరూ ఉపయోగించుకోండి. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ కస్టమర్స్ అందరికీ అండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.